కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు. తలుపు కొట్టలేను, అరవలేను. బయటికి రా. నువ్వు తలుపు గడియ వేసుకోలేదు, జారబడి ఉన్నావు. నా మాటలు వింటున్నావు. నువ్వేం చూసావో ఏం విన్నావో తెలియదు, కానీ నువ్వేమనుకుంటున్నావో తెలుస్తుంది. అది తప్పు. ఇటొస్తే చెప్పగలను. అసలు జరిగింది ఏమిటో తెలుసుకోకుండా కోపం తెచ్చుకోవడం తప్పు. ఆ కోపం కొద్దీ ఎదుటి వాళ్ళని సాధించడం చాలా పెద్ద తప్పు. నీకు ఇది తగదు. ఎస్, ప్లీజ్ కమ్ అవుట్. మీరేం చెప్పద్దు. చెప్పినా నేను విన్నా నమ్మను. పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు. అబద్ధాల సోది చెప్పి గొడవ చేయకండి. మీరేం తప్పు చేయలేదు. మీకు నచ్చిన దారిలో మీరు పెడుతున్నారు. అంచేత నా దారి నాది. గుడ్ బై. చెప్పేది వినకుండా నోటుకొచ్చినట్లా వాగడం చాలా చాలా బుద్ధి తక్కువ పని. బుద్ధి తక్కువ అవటం చేతనే చాలా పెద్ద తప్పు చేశాను. 6 నెలల నాడు నేను మీకు కప్పు టీ అందించాను. చూడటానికి బాగుంది, కానీ వాడటానికి బాగాలేదు. చేదు కొట్టిందన్నారు. ఇవాళ ఈ వెలిసిపోయిన పెళ్ళం చేతి విరగటమే కాదు, చప్పగా చావు కారిపోయింది అనుకున్నారు. ఈ టీ వద్దనుకున్నారు, ఇంకోటిని కోరుకున్నారు. అది మీ హక్కు. మీలాంటి మొగుడు నాకొద్దనుకున్నాను. ఇది నా హక్కు. నేనుగా బతకగలను. నేను సంపాదించుకుంటున్నాను డబ్బు. అంతేనా? మన మధ్య సంబంధం డబ్బేనా? ఖచ్చితంగా డబ్బే. మనమేనాడు ప్రేమించుకోలేదు, ప్రేమ లేఖలు రాసుకోలేదు. పలానా రోజున కలుసుకోవాలని ఎంగేజ్మెంట్ ఉత్తరాలు రాసుకున్నాం, కలిసాం. పెళ్లి చూపుల వేళ మనం మాట్లాడుకున్నది మన మనసుల గురించి కాదు, మనీ పర్సుల గురించి. నా జీతం, మీ వాటా, నా కోట, నా అప్పు, మీ బాకీ, ఇవేగా. పెళ్లి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం. ఆనాటి మన పెళ్లికి పునాది డబ్బే. రేపటి మీ రెండో పెళ్లికి పునాది ఆ డబ్బే. పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం అని చెప్పారు మీరు. నమ్మకం ఇందాకే విరిగిపోయింది. గౌరవం ఇప్పుడు మీరు పెళ్ళాం మీద చెయ్యి తినప్పుడు విరిగిపోయింది. ఇక మిగిలింది దీనికి కూడా సంజాషీలుంటాయా? ఉంటాయి, ఉన్నాయి. ఉన్నా గానీ చెప్పను. ఎందుకో తెలుసా? అది వినవలసిన వాళ్ళకి వినే యోగ్యత పోయింది. నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అనిపిస్తుందని నేనే చెప్పాను. అనుమాన పిశాచం పూనిన వాళ్ళకి నారాయణ మంత్రం కూడా బూతులాగే వినిపిస్తుంది. అది వాళ్ళ కర్మ. మొగుడు కొడితే పడి, కాళ్ల మీద పడి, కొట్టినా చంపినా దగా చేసినా మీరే నా దైవం అనే పతివ్రతను కాను. అదే కాదు, నాలాగే ఇంకో బుద్ధి తక్కువ పిల్ల మీలాంటి వాళ్ళు పన్నే వల్ల పడిపోతుంటే నాకేమని ఊరుకునే ఆడదానికి కాను. ఊరుకోను కూడా. రేపే మన బండారం బద్దలు కొట్టేస్తాను. నా ఉద్యోగం పీకేసి నన్ను ఊరేసినా సరే.
ఇవాళ మన కంపెనీ యజమాని శ్రీధరం గారి షష్ఠి పూర్తి. పని వాళ్ళందరికీ బోనస్లు ఇస్తున్నారు. తెలుసు. తెలీదు. మామూలు వాళ్ళకి 2,000, మనలాంటి పెద్ద జీతగాళ్ళకి, దంపతులైతే 15, నాలాంటి దొంగ బ్రహ్మచారులకు 10,000 క్యాష్ ఇస్తారు. అలా వింతగా చూడకండి. నేను నీచమైన డబ్బు కోసం గొంతు కోసే కిరాతకుండని తేల్చేశారు. డబ్బెంత నీచమైనా ఇప్పుడు అది నాకు చాలా అవసరం. ఇంకో 10 రోజుల్లో మా చెల్లాయికి గుండె ఆపరేషన్ ఉంది. మీ దయ వల్ల నేను వెనకేసి దాచింది కాక ఇంకా సరిగ్గా 10,000 కావాలి. ఈ 10 రోజుల్లో 10,000 నేను తేలేను. బాసు గారు అమ్మాయిని వల్లో వేసుకున్నా ఇంత వెంటనే డబ్బు లాగడం కష్టం. అందువల్ల నా చెల్లెల్ని బ్రతికించుకోవడానికి నాకు 10,000 కావాలి. ఇవాళే కావాలి. మీరు ఇవాళే బండారాలు బద్దలు కొట్టి బాసు గారి అమ్మాయిని నా కుట్ర నుంచి కాపాడుతానన్నారు. అది ఒక్క పూట ఆపండి. 1000 అబద్ధాలు చెప్పైనా ఒక్క పెళ్లి చేయమన్నారు. మీరు ఒక్క నిజాన్ని ఒక్క పూట ఆపి నా చెల్లికి ప్రాణదానం చేయండి. ఆ తర్వాత మీ దయ, మీ ఇష్టం, మీ హక్కు. మీకు కూడా డబ్బు కావాలి. మీ అక్క ప్రాణం కాపాడడానికి ఈ ఒక్క పూట ఆగండి. షష్ఠి పూర్తి కాగానే దంపతి తాంబూలాలు ఇస్తారు. అవి భార్యాభర్త కలిసి అందుకోవాలి. మీ పక్క 5 నిమిషాలు భర్తగా నిలబడ్డానికి మా ఫ్రెండ్ ఎవరినైనా. ఆ మాత్రం ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. మొగుడు కన్నట్టు ఇచ్చేవాళ్ళు అర్ధనాకే 3. తీసుకోండి అమ్మా. హలో. హలో హలో సార్. హౌ ఆర్ యు? ఫైన్. వెల్కమ్. హలో. ఏమిటి ఇంత లేటు? కమ్ ఆన్. హౌ ఆర్ యు? హలో. వెల్కమ్. హలో. హాయ్. హాయ్. హలో. హలో. హలో సార్. హాయ్, వెల్కమ్. వసో నా చొక్కా తడిపేస్తున్నావు. సో వాట్ కేకే, నువ్వు నీ చీర తడిపేసుకో. ఇన్ఫాక్ట్ ఇది నీ చీరే. జోకు. ఫన్నీ, వెరీ ఫన్నీ. రండి. వస్తే బామా ఇట్రా. నిన్నే నమస్కారం. ఏమిటా పిచ్చి కేకలు, పిచ్చి వేషాలును? కర్ర తీసివే. నీకే చెప్పేది, అలా అరవద్దన్నానా? డోర్ మూసి కూర్చోండి. భామగారు, ఈ పూట మీ భర్తగా నటించమని అద్భుతమైన పాత్రనిచ్చారు. నేను ఆ పాత్రలో దూరి లీనమైపోయాను. మామూలు రంగస్థలం మీద 2732 పాత్రల్లో దూరాను. కానీ ఇది జీవన రంగస్థలం. ఇటు మీ భర్తగా, అటు నడుము విరిగిన అవిటివాడుగా. నన్ను ఆపకండి, నాకు హద్దులు పెట్టకండి. నాలోని కళా తపస్వి గడ్డాలు పెంచుకొని ఎదిగిపోయాడు. మీరు డబ్బు ఎగేసినా సరే నా నట స్వేచ్ఛని చంపకండి. ఓసి, ఏమిటి బొత్తాలు పెట్టడం? ఎగుడు దిగుడుగా సరిగా పెట్ట. ఏమ్మా, నమస్కారం అండి. మీరేనా మీ ఆయన? బాగా కొడుకున్నట్టున్నారే. ఏదో తమలాంటి నడుం బాగా సులువైందండి. ఏదో తమలాంటి పుణ్య దంపతుల తాంబూలం అనగానే శక్తి అదే వచ్చిందండి. మొత్తానికి భలే అదృష్టవంతుడు అయ్యా. ఆ సావిత్రి సత్యవంతుని బతికించుకున్నట్టుగా నీ భార్య. నిజం బాబాయ్, ఈ రోజుల్లో ఉద్యోగం చేసి గడించి భర్తని కుటుంబాన్ని పోషించడం అంటే అదే మహాపతివ్రతలు ఇలా చేస్తారు. కరెక్ట్ సార్. మామూలు పతివ్రతలైతే ఛీ, ఏమిటా మాటలు? మామూళ్ళు మహాలును. అయినా పతివ్రతల గురించి బ్రహ్మచారి నువ్వు మాట్లాడటం ఏంటే? హలో. హలో. ఐఎమ్ కేకే మిస్టర్ కిమోజీ. ఐఎమ్ కిమోజీ. కాదు కృష్ణాజీ. దానికంటే కిమోజీ బాగా సూట్ అవుతుందండి. కిమోజీ అంటాడేమిటి? కీ అంటే కిరాయి. అంటే కిరాయి మొగుడనే? ఈ విషయం వాడికి ఎలా తెలుసు? అసలు వాడికి నీకేమిటి సంబంధం? నా అసలు మూడు కదలేడని చెప్పాను కదా. ఈ ఐడియా ఇచ్చింది ఆయనే. ఓ